హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. మార్నింగ్ టిఫిన్ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. బట్ ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు లంచ్ వచ్చేసి పెద్దగా స్పెషల్ ఏం లేదు, జస్ట్ నార్మల్గానే చేస్తున్నాను. పప్పుచారు చేస్తున్నాను అండ్ వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ రెండే చేస్తున్నాను. అవి కూడా మీతో షేర్ చేసేసుకుంటాను, ఓకేనా? ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. చూసే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్లను కూడా క్లిక్ చేసేసేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది, ఓకేనా? ఓకే, ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇక్కడ నెక్స్ట్ అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే చెప్పాను కదా మీకు పప్పుచారు చేస్తున్నానని. సో ఇక్కడ నేను పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు అండ్ సాంబార్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మ్యాక్సిమం కొంచెం ఒకేలా అనిపించినా సరే కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. సో నేను ఇక్కడైతే పప్పుచారు చేస్తున్నాను. ఎక్కువ వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేస్తే అది సాంబార్లో చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు 2-3 వెజిటేబుల్సే ఉన్నాయి. సో అందుకే నేను ఇక్కడ పప్పుచారు చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే పప్పు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా పప్పుచారు పెట్టేస్తాను అండ్ నార్మల్గా వంకాయ ఫ్రై చేసేస్తాను. ఈరోజు లంచ్ అయితే ఇదే ఇంకా. అండ్ నా వ్లాగ్స్ అయితే చాలా లేట్గా వస్తున్నాయి. సో నా వ్లాగ్స్ అవన్నీ లేట్గా వస్తున్నాయి ఎందుకంటే ఫోన్ కొంచెం పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది, ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్న పప్పులోని నేను టమాటో వేసేస్తున్నాను. అండ్ టమాటో, పచ్చిమిర్చి, పసుపు ఈ 3 యాడ్ చేసేసి ఉడకపెట్టేస్తాను. ఫస్ట్ అయితే నేనైతే ఇలానే చేస్తానండి. పప్పుచారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కాబట్టి నేనైతే ఇలానే చేస్తాను. నాకు తెలిసింది ఇదొక్కటే. సో ఇక్కడ ఫస్ట్ అయితే టొమాటోస్ వేస్తాను కదా, నెక్స్ట్ ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పప్పుచారుకి ఇక్కడ నేను అన్నీ రెడీ చేసేసాను. టమాటో, పచ్చిమిర్చి, పసుపు యాడ్ చేసేసి పప్పుని బాయిల్ చేసేస్తాను ఫస్ట్. ఇంకా పప్పు అయితే పెట్టేసాను. విజిల్స్ వచ్చేలాగా ఇక్కడ నేను వంకాయ కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నానని. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ మా హస్బెండ్కి వంకాయ అండి శనగపప్పు ఫ్రై అయితే చాలా ఇష్టం. సో ఎప్పుడు నార్మల్గా వంకాయ ఫ్రై చేద్దామని అనుకున్నా సరే లేదు, శనగపప్పు వేయమంటారు. సో ఇంకేం చేయలేక ఈరోజు కూడా ఇంకా వంకాయ అండి శనగపప్పు ఫ్రై చేసేస్తున్నాను. జస్ట్ నార్మల్గా ఈరోజు వంకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వంకాయ శనగపప్పు ఫ్రై చేయన్నారు కాబట్టి ఇంకా రెసిపీ అనేది చేంజ్ అయిపోయింది అన్నమాట. స్మాల్ చేంజ్ అంతే, శనగపప్పు యాడ్ చేస్తున్నాను కాబట్టి. సో ఈరోజు రెసిపీ అయితే వంకాయ శనగపప్పు ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ నేను ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే చిన్న క్లిప్స్ మాత్రమే మీకు చూపిస్తాను, ఓకేనా? పప్పుచారు అయితే నేను ఫుల్గా నేను ఎలా చేస్తాను నా స్టైల్లో అనేది ఫుల్గా చూపిస్తాను, ఓకేనా? ఇక్కడ నేనైతే ఈ పని కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంకాయలు కట్ చేసేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ పప్పు కూడా రెడీ అయిపోయింది, బాయిల్ చేసేసాను కదా. ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసిన తర్వాత పప్పుచారు రెడీ చేసేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ తెలిసిందే కదా, అవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ యాడ్ చేసుకోవడమే, చాలా సింపుల్. ఇక్కడైతే నేను వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వంకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడైనా వంకాయ వండాలి అని అనుకుంటే మాత్రం వెంటనే కట్ చేసిన వెంటనే కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం లేట్ అయిపోయినా అంత టేస్టీగా ఉండదు. సో ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. మీకు చెప్పాను కదా ఈరోజు కర్రీ అయితే స్పెషల్గా ఏమి మీకు చూపించాను. ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ మన వ్లాగ్లోనే చూపించేసాను. సో ఏం చూపించట్లేదు, చిన్న క్లిప్స్ మాత్రమే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి యాడ్ చేసేసి పసుపు యాడ్ చేసేసుకుంటే మనకి వంకాయలు బాగా మగ్గిపోతాయి. సో ఇక్కడ నేను వంకాయలు యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకోవడమే. సో నెక్స్ట్ ఇక్కడ నేను పప్పుచారుకి రెడీ చేసేస్తున్నాను. మన 1/2 అవర్ ముందు చింతపండుని వాటర్లో నానబెట్టుకుంటాం కదా, నానబెట్టేసుకున్న తర్వాత దాంట్లో నేను కారం యాడ్ చేస్తున్నాను. కారం అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పసుపు కూడా యాడ్ చేసేసాను. పసుపు యాడ్ చేసేసిన తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాను. అంటే 2 వెజిటబుల్సే ఉన్నాయి, వంకాయ అండ్ బెండకాయ యాడ్ చేసేసాను, చూసారు కదా. సో
ఇంకా అన్నీ యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత మనం పప్పు యాడ్ చేసుకుందాం. పప్పుచారు ఇంకా స్టవ్ మీద పెట్టేసాను. అది మరగడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇక్కడ మీకు కర్రీ చూపిస్తున్నాను. వంకాయలు బాగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను శనగపప్పు యాడ్ చేశాను. కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత శనగపప్పు యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను శనగపప్పు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఎవరికైనా ఇంకా తెలియకపోతే చూడొచ్చు, లేకపోతే బోర్ కొడితే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ నేను టమాటో కూడా యాడ్ చేసేసాను, బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా టమాటో యాడ్ చేసేసి టమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసేసుకోవడమే. అంటే కారం, కొంచెం ధనియాల పొడి, ఈ 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని బాగా ఇంకొక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయ్యేలోకి ఇక్కడ నేను పప్పుచారు చూపిస్తున్నాను, చూసారు కదా. బాగా మరిగిపోతుంది. మనం చింతపండు యాడ్ చేసాం కాబట్టి కొంచెం బాగా మరిగితే మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం బాగా మరిగిన తర్వాత మనం పప్పు యాడ్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇక్కడ నేను పప్పు యాడ్ చేసేసాను. పప్పుని మనం మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం ఉడకనట్టుగా ఉడికించుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను పప్పునైతే యాడ్ చేసేసాను, బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. మనం పప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలా మరిగించుకోవాలి. ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పప్పుచారు కూడా చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా పోపు పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ నేను పప్పుచారు కోసం ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను. అందరికీ తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి ఇంకా పోపు పెట్టుకోవడమే. అండ్ పప్పుచారులో మీరు ధనియాల పొడి యాడ్ చేయండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. మీకు కావలిస్తే సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ధనియాల పొడి యాడ్ చేశాను, బట్ చెప్పడం మర్చిపోయాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను పోపు అయితే రెడీ అయిపోతుంది. అండ్ సాంబార్ ఇంకొకలా చేస్తారు, పప్పుచారు ఇంకొకలా చేస్తారు. కాబట్టి ఇక్కడ నేను పప్పుచారు ఒకటే నెక్స్ట్ ఇక్కడ నేను పోపు అయితే పెట్టేశాను. పప్పుచారులో చాలా చాలా టేస్టీగా వచ్చింది. ధనియాల పొడి వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇది మా లంచ్ టైం సింపుల్ రెసిపీస్, పప్పుచారు అండ్ వంకాయ ఫ్రై. ఈరోజు అయితే ఇవే చాలా సింపుల్గా. అండ్ ఈరోజు థర్స్డే, ఇది 1 వీక్ బ్యాక్ వీడియో, సో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. పప్పుచారు నచ్చితే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. లంచ్ అయిపోయిన తర్వాత ఒక పార్సల్ వచ్చింది, అంటే లంచ్కి ముందే వచ్చింది. సో బాగా శానిటైజ్ చేసి ఒక 3 అవర్స్ బయట పెట్టేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి షూట్ చేద్దామని ఇలా షూట్ చేశాను. మీకు డ్రెస్ అయితే దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇలా ఒకసారి చూసేయండి. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకున్నాం. చాలా చాలా బాగుంది. క్వాలిటీ కానీ చాలా బాగుంది. డిజైన్ కానీ చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడే దేవాంశ్ డ్రెస్ వచ్చింది, మీకు చూపించాను కదా ప్యాకేజ్ ఓపెన్ చేసినప్పుడు. సో ఒకసారి క్లియర్గా మీకు చూపించేద్దామని షూట్ చేస్తున్నాను. సో చూపిస్తాను క్లియర్గా. ఇది ఎల్లో కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాం డ్రెస్ అయితే. బాగుంది కదా, చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇక్కడ ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. ఇది అవసరం లేకపోతే తీసేయచ్చు, అంటే మనకి శారీ పిన్స్తో అరేంజ్ చేశారు ఇవి. సో ఈ కోట్ కూడా మనం తీసేయచ్చు, కోట్ అవసరం లేదంటే తీసేయచ్చు. ఎల్లో కలర్ ఇలా వచ్చింది. సో క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది. క్వాలిటీ చూసారు కదా. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది, కింద ఇలా స్ట్రెచబుల్ ఇలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మంత్ 5th దేవాంశ్ బర్త్డే ఉంది కదా, ఇంకా షాపింగ్కి బయటికి వెళ్ళడం ఎందుకు అని ఆన్లైన్లోనే తీసేసుకున్నాం. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం డ్రెస్ అయితే. డ్రెస్ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్. క్లాత్ అయితే సూపర్గా ఉంది. అండ్ వినాయక చవితికి తెప్పించిన డ్రెస్సెస్ కూడా 1 డ్రెస్ మాత్రమే నేను యూజ్ చేస్తాను, ఇంకా 2 డ్రెస్సెస్ అలానే ఉన్నాయి. సో ఇంకొకటి తీసుకుంటే సరిపోతుందని, ఇది నైట్ కేక్ కట్ చేస్తాం కదా అప్పుడు వేసుకుంటే బాగుంటుందని ఇది తీసుకున్నాం. ఇంకా 2 డ్రెస్సెస్ ఉన్నాయి, అవి మార్నింగ్ ఎప్పుడైనా ప్లాన్ చేయాలి. సో ఈ డ్రెస్ చూపించడానికి షూట్ చేశాను. క్వాలిటీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఇప్పటి వరకు దేవాంశ్కి ఎల్లో అయితే ట్రై చేయలేదు, అందుకే ఇంకా ఎల్లో తీసుకున్నాం అన్నమాట.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇంకా మీకు డ్రెస్ అయితే చూపించేసిన తర్వాతే కిచెన్ రూమ్‌కి వచ్చేసాను. చాలా చాలా పనుంది. ఎప్పుడు లంచ్ చేసేసి వెంటనే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. బట్ ఈరోజైతే క్లీన్ చేయలేదు. కొంచెంసేపు రిలాక్స్ అవుదామని రిలాక్స్ అయ్యానమాట. ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. దేవాంష్ అయితే పడుకున్నాడు. పడుకొని లేచేలోగా ఇవన్నీ నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. నా వీడియోస్ అయితే చాలా లేట్‌గా వస్తున్నాయి. ఎందుకంటే నా ఫోన్ కొంచెం అంటే డ్యామేజ్ అయిపోయింది. దేవాంష్ తీసుకువెళ్ళి బకెట్‌లో వేసేసాడు. బకెట్‌లో ఫుల్ వాటర్ ఉండగా పాడైపోయింది. పాడైపోవడం అంటే చాలా ట్రయల్స్ చేశాను. కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం పనిచేస్తుంది. అంటే ఫ్రంట్ కెమెరా రావట్లేదు. బ్యాక్ కెమెరా వస్తుంది. మనకి వ్లాగ్స్‌కి, రెసిపీస్‌కి వాటికి అయితే మెయిన్‌గా వ్లాగ్స్‌కి అయితే మనకి ఫ్రంట్ కెమెరా చాలా ఇంపార్టెంట్. బట్ ఫ్రంట్ కెమెరా రావట్లేదు. బ్యాక్ కెమెరా కొంచెం కొంచెంగా వస్తుంది. సో, కొత్త మొబైల్ తీసుకోవాలి. ఇప్పుడే కాదు కొన్ని రోజుల తర్వాత తీసుకుంటాను. తీసుకునేంత వరకు దీంతోనే ఇంకెలాగోలా మేనేజ్ చేయాలి అని చూస్తున్నాననమాట. మేనేజ్ చేస్తున్నాను. అందుకే నేను షార్ట్ వీడియోస్ మాత్రమే మీకు పోస్ట్ చేస్తున్నాను. అంటే రెసిపీస్ ఇలాంటి వాటికైతే మనకి ఎక్కువ బ్యాక్ కెమెరాయే యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరాతో అంత యూజ్ అవ్వదు. బట్ వ్లాగ్స్‌కి మాత్రం మనకి ఫ్రంట్ కెమెరా ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి నా వీడియోస్ కొంచెం లేట్ అయిపోతున్నాయి. ఓకే. ఇంకేం చేస్తాం అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాననమాట. సో, ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. ఇప్పటికే టైం 3:30 అయిపోతుంది. సో, ఇంకా 4:30కి ఇలా దేవాంష్ లేస్తాడు. లేచేలోగా ఇవన్నీ నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే మేము తినేసాం కదా! తినేసిన బౌల్స్ అవన్నీ ఇంకా క్లీన్ చేయాలి. అవి గిన్నెలు అవన్నీ క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసిన తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసేసేయాలి. ప్రతి ఒక్క ఉమెన్ కూడా చేసే పనులే ఇవి. సో, ఇప్పుడు జెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామంది వైఫ్‌కి హెల్ప్ చేస్తున్నారు. మదర్స్‌కి హెల్ప్ చేస్తున్నారు. సో, జెంట్స్ కూడా ఆల్మోస్ట్ చేస్తున్నారు. హెల్ప్ చేయడం చాలా మంచి విషయం. సో, మా హస్బెండ్ అయితే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు అంతే. అప్పుడప్పుడు అంటే హెల్త్ బాగాలేనప్పుడు అంతే. సో, ఇక్కడ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. మధ్యలో వెళ్ళొచ్చాను కదా! దేవాంష్ లేచాడేమో అని చూసొచ్చాను. సో, క్లీనింగ్ అయితే ఇలా అవుతుంది. ఇక్కడ నేను గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. సండే డీప్ క్లీనింగ్ చేస్తాను. నార్మల్ డేస్లో నార్మల్గా స్క్రబ్ పెట్టేసుకొని ఒక క్లాత్ పెట్టి తుడిచేస్తాను అంతే. సో, ఇంకా సండే అయితే డెఫినెట్లీ డీప్ క్లీనింగ్ చేస్తాను. వెనకతల టైల్స్ అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను. సో, నార్మల్ డేస్లో ఇలా క్లీన్ చేసేస్తాను అనమాట. ఇక్కడ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇంకా క్లీనింగ్గా ఉంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! సో, క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇంకా టీ పెట్టేసాను. మ్యాక్సిమం అందరికీ ఈవినింగ్ టీ తాగే హ్యాబిట్ ఉంటుంది. 99% మందికి ఉంటుంది ఈవినింగ్ టీ తాగే హ్యాబిట్. సో, ఇక్కడ నేనైతే టీ పెట్టేసాను. టీతో పాటు ఇంకా స్నాక్స్ కూడా ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను. టీ అయితే మరుగుతుంది. టీ మరిగేలోగా ఇక్కడ స్నాక్స్కి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. బిస్కెట్స్ అండ్ రస్కులు అంటారు కదా, మీరేమంటారో నాకు తెలియదు కానీ మేమైతే రస్కులు అంటాం. అవి టీతో తింటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. సో, ఇక్కడ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. టీ మరిగేలోగా ఒక ప్లేట్లో అవన్నీ వేసేసాను. ఇంకా హ్యాపీగా కూర్చొని టీ తాగేసేయడమే. సో, ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అంత పెద్ద గ్లాస్లో వేసుకున్నాను అనుకోవద్దు, దాంట్లో కొంచెమే ఉంది. సో, ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఇంకా టీ తాగేసేయడమే. ఇంకా ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.